నమస్కారం. మన శాస్త్రంలో చెప్పినటువంటి టైం డైలేషన్ గురించి మీకు కథ వినిపించి చెప్తాను. రేవత రాజా అని ఒక రాజు ఉంటాడు. అతనికి రేవతి అని కూతురు. ఇది కృతయుగంలో జరిగినటువంటి కథ. 28వ కృతయుగం అంటే మొన్నటి కృతయుగం. అతను చాలా మొత్తం భూమంతా వెతుకుతాడు. తన కూతురికి ఒక తగినటువంటి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి మొత్తం అంతా వెతుకుతాడు. భూమండలం మొత్తం వెతుకుతాడు. ఎంత వెతికినా ఎవరో దొరకరు. ఈ అమ్మాయి చాలా పొడుగ్గా ఉంటుంది. అంటే కృతయుగం మనుషులు చాలా పొడుగ్గా ఉంటారు కాబట్టి ఆమె తగ్గట్టుగా ఫిజిక్ అంతా ఆ అమ్మాయికి ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఎంత వెతికినా ఎవరు దొరకరు రాజుకి. ఇంకా ఇతను విసుగొచ్చేసి విధాతనే నేను వెళ్ళాడుతాను, నన్ను సృష్టించింది ఆయన కాబట్టి, ఈ అమ్మాయిని సృష్టించింది విధాత బ్రహ్మదేవుడే కాబట్టి ఈ అమ్మాయికి ఎవరు రాశారో నేనే కనుక్కుంటానని చెప్పి కూతురుతో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. భూమి నుండి బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ బ్రహ్మదేవుడి ముందు కొంతమంది గానం పాడుతూ గంధర్వులు నించొని ఉంటారు. వాళ్ళ సామగానము, వాళ్ళ రకరకాల కొత్త కొత్త రాగాలతో పాడుతుంటారో అది చూసి మైమర్చిపోతారు. ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు మైమర్చిపోతారు. ఎంతసేపు చాలాసేపు అయిపోయి ఉంటుంది. అయిపోయాక బ్రహ్మదేవుడు సభకి వస్తారు. వచ్చాక అడుగుతాడు, స్వామి నువ్వు నన్ను సృష్టించావు కరెక్టే, మా అమ్మాయికి భర్తని సృష్టించావు లేదో నాకు తెలియట్లేదు, ఎవరు ఈమెకు తగినటువంటి భర్త, ఎక్కడున్నాడు అసలు, ఎంత వెతికినా మొత్తం భూమండలం మొత్తం వెతికా నాకు ఎక్కడ దొరకలేదు, ఇక్కడ ఏంటిది అంటే, సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు మధుర నగరానికి వెళ్ళు, అక్కడ బలరాముడు అని చెప్పి ఉన్నాడు, అతను నీకు నీ కూతురికి తగినటువంటి వరుడు అని చెప్పి చెప్తాడు ఆయన. అవునా అని చెప్పి, కానీ ఒక మాట అంటారు, ఏంటి స్వామి ఇప్పుడప్పుడే కృతయుగం గడిచిపోయి త్రేతాయుగం గడిచిపోయి ద్వాపరయుగానికి వచ్చింది అంటారు. నేను ఇప్పుడే కదా వచ్చే 10 నిమిషాలు అవుతుంది ఇక్కడికి అండి. ఇక్కడ నువ్వు గడిపింది 10 నిమిషాలే, కానీ భూమి మీద ఆల్రెడీ 3 యుగాలు గడిచిపోయాయి అంటారు. ఎంత కృతయుగం గడిచిపోయి త్రేతాయుగం గడిచిపోయి, కృతయుగం అంటే 12 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగం అంటే 8 లక్షల సంవత్సరాలు, 16 లక్షల సంవత్సరాలు కృతయుగం, 12 లక్షలు త్రేతాయుగం, 8 లక్షలు ద్వాపరయుగం, అంటే 7 లక్షల సంవత్సరాలు గడిచిపోయింది ద్వాపరయుగం. లాస్ట్ ఇంకా చిల్లర సంవత్సరాలు కొన్ని ఉన్నాయి ద్వాపరయుగం మూసిపోవడానికి అన్నప్పుడు, అప్పుడు కృష్ణుడి అవతారము, బలరాముడి అవతారము. అప్పుడు బలరాముడు భూమి మీద అప్పుడు ఇంకా చిన్నవాడిగా ఉన్నాడు. అప్పుడు రాజు దిగి వస్తాడు ఆయన. మొత్తం అంతా మారిపోయింది. ఎందుకంటే సుమారుగా ఒక 40 లక్షల సంవత్సరాల దాకా మొత్తం గడిచిపోయింది. 16 + 12 + 8 అంత గడిచిపోయింది. సుమారుగా 40+ చిల్లర సంవత్సరాలు గడిచిపోయి మొత్తం మారిపోయింది. సీన్ మొత్తం మారిపోయింది. ఇలా ఇంత పొడుగు మనుషులు, కృతయుగ మనుషులు ఇంత పొడుగు, ద్వాపరయుగానికి వస్తే అందరూ పొట్టి అయిపోయారు. వీళ్ళకన్నా చాలా పొట్టి. ఈ అమ్మాయి 8 అడుగులు, అబ్బాయి హార్డ్లీ 6 అడుగులు, 2 అడుగులు తేడా, అమ్మాయి పొడుగు. మరి రాజు వచ్చి బలరాముడితో అంటాడు, ఇగో నువ్వు ఈమెను పెళ్లి చేసుకోవాలి, బ్రహ్మదేవుడు చెప్పాడు. ఇలా తలెత్తి చూడాలి బలరాముడు. అంటే చేసుకునే అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, అమ్మాయి పొడుగ్గా ఉంది. మరి ఏం చేయాలి అంటే, తన ఆయుధం ఉంటుంది కదా నేగిలి, ఆ నేగిలిని పట్టుకొని దాన్ని లాగుతాడు కిందికి, మెడకేసి లాగుతా పొట్టిగా అవుతుంది ఆ అమ్మాయి. ఇవన్నీ ఎలా నిజంగా అవుతాయి అంటే మనకు అయ్యే పనులు కావాలి, దేవతలు చేసేటువంటివి. లాగితే ఆమె పొట్టిగా అవుతే ఇద్దరికి పెళ్ళి అవుతుంది. ఇద్దరు సేమ్ హైట్కి వస్తారు. మామూలుగా మన శాస్త్రం ప్రకారం అబ్బాయి పొడుగ్గా ఉండాలి, అబ్బాయి కన్నా పొట్టిగా ఉండాలి. అలా లాగితే ఇద్దరు సేమ్ హైట్కి వస్తారు. అలా బలరాముడిని రేవతీదేవి పెళ్లి చేసుకుంది. ఇది బలరాముడి కథ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, టైం డైలేషన్. వీళ్ళు కృతయుగం నుండి బ్రహ్మలోకానికి వెళ్ళారు. భూమి మీద కృతయుగం నుండి బ్రహ్మలోకాల్లో వాళ్ళు గడిపింది హార్డ్లీ 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు 3 నిమిషాలు ఆ గానం వింటూ మైమరిచిపోయారు. అక్కడ వెళ్ళి మైమరిచిపోయారు. వీళ్ళ ఏజ్ ఎక్కువ లేదు, కానీ కింద మాత్రం సంవత్సరం గడిచిపోయింది. మన ఫిజిక్స్ వాళ్ళు చెప్పేది, వేరే గ్రహానికి వెళ్తే మన ఏజ్, ఒకవేళ అది మన భూమి కన్నా స్లోగా తిరిగే ప్లానెట్ అయితే మన ఏజ్ స్లో అవుతుంది. భూమి మీద కంపేర్ చేసుకుంటే ఇక్కడ టైం ఫాస్ట్గా టిక్ అవుతుంది కాబట్టి ఇక్కడ మన ఏజ్ ఫాస్ట్గా ఉంటుంది, అక్కడ ఏజ్ స్లోగా ఉంటుంది. రిలేటివిటీ అదేగా చెప్పేది, మన ఫిజిక్స్లో రిలేటివిటీ చెప్పేది అదే. వేరే లోకానికి మనం వెళ్తే అక్కడ క్లాక్ స్లోగా ఉంటే దాని ప్రకారం మన ఏజింగ్ అవుతుంది తప్పిస్తే భూమి ప్రకారం అవ్వదు. భూమికి ఉన్న కండిషన్స్ ప్రకారం మన ఏజింగ్ అవుతుంది. భూమిని దాటి వెళ్ళామంటే అక్కడ దాని ప్రకారం మన ఏజింగ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఎలాగా ఆ గ్రహాలలో లేకపోతే ఆ లోకాల్లో మన బయాలజీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. ఆ స్లో అవ్వడానికి ఎలా స్లో అవుతుంది, ఈ కారణాలు ఏంటి మనకు తెలియదు. అవుతుంది అని తెలుసు, ఎలాగని తెలియదు. ఫిజిక్స్ కూడా ఒప్పుకుంటుంది, మన శాస్త్రాలు చెప్పేది అవే. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఇంకొంచెం మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు.